అందరికీ నమస్కారం. ఈ రోజు డాక్టర్స్ అందరూ మహబూబ్ నగర్ మొత్తం హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎందుకు అంటే నిన్న మహబూబ్ నగర్ లో ఒక దురదృష్టమైన సంఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ తో బాధపడుతున్న పేషెంట్ ఆల్రెడీ సీరియస్ కండిషన్ లో ఉండి ఆమెకి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము అన్ని రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక హాస్పిటల్లో ఆ పేషెంట్ ని తీసుకోవడం అనేది జరిగింది. అడ్మిషన్ టైంలో వాళ్ళకి ఆ పేషెంట్ కండిషన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కౌన్సిలింగ్ అనేది చేసినాక కూడా దురదృష్టవశాత్తు ఆ పేషెంట్ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల చనిపోవడం అనేది జరిగింది. అది అయ్యాక ఆ పేషెంట్ తరపు బంధువులు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ని అండ్ వాళ్ళ స్టాఫ్ ని అండ్ ఇతర డాక్టర్లను కూడా అటాక్ చేసి వాళ్ళని కొట్టి చాలా గొడవ చేయడం జరిగింది. ఎంత దురదృష్టమైన సంఘటన అసలు. అంటే ఇప్పుడు ఆ పేషెంట్ ని తీసుకోకపోతే ఆ డాక్టర్ కి జరిగే నష్టం ఏమైనా ఉందా? ఆయన వేరే రెగ్యులర్ పేషెంట్స్ ని ట్రీట్మెంట్ చేసుకుంటూ తను నార్మల్ గా కూడా ఉండొచ్చు కదా. ఆ ఒక్క పేషెంట్ కి సహాయం చేయాలన్న ఉద్దేశంలో తను తీసుకున్నందుకు తనకి దొరికే ఫలితం ఇదా మేము మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది. ఎన్నో సీరియస్ కండిషన్స్, నైట్ టైమ్స్ మా పిల్లలకి బాగాలేకపోయినా రాలేని సిచ్యువేషన్స్ లో ఉన్న ఇంటికి తాళాలు వేసుకొని మరి మేము హాస్పిటల్ కి వచ్చి మిమ్మల్ని చూడడం అనేది జరుగుతుంది. అట్లాంటి కండిషన్స్ లో మీరు మాకు ఇచ్చే రెస్పెక్ట్, మీరు మాకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? ఇప్పుడు ఎవరో కొంతమంది తెలియలేని వాళ్ళు చేసిన పని వల్ల ఎంతో మంది జెన్యూన్ పేషెంట్స్ ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంతో మంది ఎమర్జెన్సీ కారణంగా వస్తారు, ఆర్ తెలియకుండా దూరం నుండి వస్తారు, ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ మేము ఇలా చూడకుండా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఎవరి ద్వారా వచ్చింది? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము 2 రోజులు 3 రోజులు హాస్పిటల్ మూసినా లేకపోతే ఒక సీరియస్ కేసు తీసుకోకపోతే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేవలం వాళ్ళ నుండి వచ్చే మాకు ఒక హాస్పిటల్ కి వచ్చే అమౌంట్ డిఫరెన్స్ తప్ప వేరే ఏం మాకు ఇబ్బంది ఉండదు. కానీ ఎవ్వరూ తీసుకోకుండా ఆ పేషెంట్ ని ఈ హాస్పిటల్కి వెళ్ళు, నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళు, వేరే హాస్పిటల్కి వెళ్ళని టైం వేస్ట్ చేసినప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? ప్లీజ్ దయచేసి ఇలాంటి పొరపాట్లు చేయకండి. రెస్పెక్ట్ డాక్టర్స్. మాకు మీ సపోర్ట్ కావాలి, మాకు మీ రెస్పెక్ట్ కావాలి. మేము చేస్తుంది ఎవరి కోసమో కాదు. ఈ ప్రొఫెషన్ మేము ఎంచుకుంది నలుగురికి హెల్ప్ చేయడం కోసమే. అర్థం చేసుకోండి. ఒక డాక్టర్ ని కూడా ఒక మనిషిలాగా గుర్తుపెట్టుకోండి.